విజయవాడ స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ స్మృతివనం పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. భారతదేశానికి రాజ్యాంగం అందించిన వ్యక్తులను గౌరవించుకోవాలి కదా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. స్మృతివనంలో ఏ విధమైన అభివృద్ది పనులు జరుగుతున్నాయో రాతపూర్వకంగా తమ ముందు ఉంచాలి అని ఆదేశించింది హైకోర్టు. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, అంబేద్కర్ స్మృతివనం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా తరపున వాదనలు వినిపించారు జడా శ్రవణ్ కుమార్. గత ప్రభుత్వం 450 కోట్లకు పైగా ఖర్చు చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు జడా శ్రవణ్. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి